తిరుపతి తొక్కిసలాట అంశం మీద జ్యుడిషియల్ విచారణ అంశంలో హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి 40 మందికి పైగా గాయపడిన ఘటనకు సంబంధించి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 6 నెలల నివేదిక ఇవ్వాలని కమిషన్కి స్పష్టం చేసామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. తొక్కిసలాట మీద సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని 30 రోజుల్లో నివేదికను గవర్నర్కి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు గుదిబండ ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసిన పిల్ మీద సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విచారణ కమిషన్ నివేదికను గవర్నర్కి సమర్పించకపోతే ఆ నివేదికను ప్రభుత్వం బుట్ట దాఖలు చేస్తుందని చెప్పారు. కమిషన్ గడువును ప్రభుత్వం నిర్వాధికంగా పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసే నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్ధకం అవుతుందని తెలిపింది. తాను కమిషన్ ఏర్పాటును మాత్రం అడగడం లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో 30 రోజుల్లో శాస్త్రీయ ఆడిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరానని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. వాదనమైన ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. మేబీ దీంట్లో ఇక జోక్యం చేసుకోకపోవచ్చు, ఎందుకంటే నేను మొన్ననే చెప్పా కమిషన్ వేసిందే అందుకోసం అన్నటువంటిది. కేసుని ఇక హైకోర్టు పక్కన పెడుతుంది సాధారణంగా.